ప్రధాని నరేంద్ర మోడీ సారు ఎర్రకోట మీద వరుసగా 12 మాటల జాతీయ జెండా ఎగరేసిండు. అటెంక మాట్లాడిన మోడీ సారు మన దేశాన్ని ఎసొంటి ముప్పు నుంచైనా కాపాడేటందుకు మిషన్ సుదర్శన్ చక్రాన్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించిండు. అట్లా శానా విషయాల గురించి మాట్లాడిన మోడీ సారు మొత్తం 103 నిమిషాలు మాట్లాడి రికార్డు సృష్టించిండు. ఇక విజయవాడ మున్సిపల్ స్టేడియంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లా సీఎం చంద్రబాబు సారు పాల్గొని జాతీయ జెండా ఎగరేసిండు. అటెంక మాట్లాడుకుంటా రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు గోదావరి వృధా జలాల్ని పోలవరం నుంచి బనకచెర్లకు మళ్లించాలని నిర్ణయించాం. సముద్రంలోకి పోయే వృధా నీటిని వినియోగిస్తాం. ఈ ప్రాజెక్టుతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకు నష్టం వాటిల్లదు. ఎవరూ అభ్యంతరం చెప్పవలసిన అవసరం లేదు. వరదలు వచ్చినప్పుడు ఎగువ రాష్ట్రాలు నీటిని విడుదల చేస్తే దిగువ రాష్ట్రంగా ఆ నష్టాలను కష్టాలను భరిస్తున్నాం. దిగువ రాష్ట్రంగా అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరాలు ఎందుకని అడుగుతున్నా. వరదను భరించాలి గాని వరద నీటితో ప్రయోజనం పొందకూడదంటే ఇది ఏ విధంగా మంచిదో ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నా. బాబు సారు ఇట్లంటే గోల్కొండల జాతీయ జెండా ఎగరేసినాక మాట్లాడిన తెలంగాణ సీఎం రేవంత్ అన్న గిట్లన్నాడు. కృష్ణానది గోదావరి జలాల్లో మన వాటాల సాధనలో రాజీ పడే సమస్యనే లేదు. ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ ప్రజల పోరాటమే సాగునీరు తాగునీరు సాధించడం. అలాంటి తెలంగాణ ప్రజల భావోద్వేగమైన పేగుబంధం సాగునీటి ప్రాజెక్టులు. కృష్ణా గోదావరి నదులలో ప్రతి చుక్క తెలంగాణకు రావాల్సిన వాటాను సాధించి ఎవరి ఒత్తిడికి లొంగేది లేదు, ఎవరి ఆరోపణలకు బెదిరేది లేదు. 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన నిటారుగా నిలబడి కృష్ణానది గోదావరి నదుల్లో తెలంగాణ హక్కులను సాధించుకుంటాం. మన ప్రాంతానికి సాగునీరు తాగునీరు అందించినాకనే మిగతా ఎవరికైనా నీరు. మొత్తానికైతే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మా రాష్ట్రాల హక్కులను కాపాడుకునేటందుకు వెనుకకు పోయేదే లేదన్నట్లుగానే మాట్లాడిండ్రు. ఇక ఏపీ చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు కాకినాడ జిల్లాలో జరిగిన వేడుకల్లో పాల్గొని జాతీయ జెండా ఎగరేసిండు. అటెంక మాట్లాడుకుంటా ఎంతో మంది మహానుభావుల త్యాగఫలం వల్లనే మనకు ఈ స్వాతంత్రం వచ్చిందని చెప్పిండు. ఇగటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జోలూరుపాడు మండల కేంద్రంలో జీవనయాత్ర వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 450 మీటర్ల భారీ జాతీయ జెండాతోని ప్రదర్శన చేసిండ్రు. కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు జాతీయ భావాన్ని పెంపొందించుకోవాలనే ఈ ప్రదర్శన చేసినామని వాళ్ళు చెప్పిండ్రు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో 210 మీటర్ల భారీ జాతీయ జెండాతో పాటు బోనాలు బతుకమ్మలతోని విద్యార్థులంతా ఊరేగింపు చేసిండ్రు.